అందరికీ శనార్థి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెతిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ఏఐ సమ్మిట్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంతం సారు. బయట దేశాలలో పెట్టుబడులతోని మారుతుందట రాష్ట్రం తీరు. జర్రంతా మిస్ అయిన చంద్రాల సారుకు దాకునట రైలు. ఏం కాకపోయేసరికి అందరూ అయ్యిండ్రట కూలు. బయటకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి రాసలీల. ఆడామెను ఆదిమూలం బ్లాక్మెయిల్ చేసిండట చాలా. ఆంధ్రప్రదేశ్లో తక్కువ అవుతున్నదట వరదల జోరు. ఏపీ చూడాలని వచ్చిండట కేంద్ర మంత్రి సారు. సోషల్ మీడియాల కారోళ్ళు చేస్తుండ్రట కంపు కంపు. పోలీస్ స్టేషన్కు పోయింది గులాబీ పార్టీల గుంపు. మలి సర్కార్ల తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో మొదటిసారి గ్లోబల్ ఏఐ సమ్మిట్ను ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు సురువు చేసిండు. బయట దేశంలో నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసర్లు కూడా హాజరుపడ్డారట. మరి సీఎం సార్ అందరినీ కలిసిండా? మీటింగ్ ఎట్టెట్లా అయ్యింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. ముందుగాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పట్టణంలో కట్టే 4వ పట్టణం ఏఐ సిటీ బొమ్మను ఇట్లా కట్టుకొత్తి కొలాయించిండు. I request Honorable Chief Minister. మెరుపులు మెరుసుకుంటా ఇట్లా ఏఐసిటీ అని 2 తలకాయల బొమ్మలు అటోటి ఇటోటి నిలబడి ఉన్నది వచ్చింది. బయటి దేశం పోయి సీఎం సారు పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి మా రాష్ట్రంలో మీరు కూడా పెట్టుబడులు పెట్టుండ్రి, మీ దందా తెలంగాణలో 3 పువ్వులు 6 కాయల లెక్క పచ్చగా ఇగురు పెడతదని అప్పట్లో చెప్పిండట కదా. ఇప్పుడు మొదలు పెట్టిండు ఇట్లా అనుకొచ్చిండు. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజలకు బాగా పనికొస్తుందని ఇట్లా కొత్త నగరం రూపుదిద్దుకుంటున్నదట. ఎన్నికల ముంగట చెప్పినట్టే ఇప్పుడు ఇచ్చిన మాట మీద ఏఐసిటీని కడతామన్నట్టు అనుకొచ్చిండు. మీరు ఎన్నికల ముంగట ఈ ఒక్క హామీనే ఇచ్చిర్రా? గెలిచిన 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల ముచ్చటేంది? అప్పుడు చెప్పిన 6 గ్యారెంటీలు అన్ని ఉత్తముచ్చట్లేనా? గెలిచి 9 నెలలు గడిచే ఎప్పటి వరకు అమలు చేస్తారు సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీసీఎస్ చంద్రాల సార్కు కొంచెం అయితే టక్కరా ఉన్నట. పుల్లు సెక్యూరిటీతో పోయే సార్కు యాక్సిడెంట్ అయ్యే కాడికి వచ్చిందా? వరద బాధితుల కోసము బురద నీళ్లను సైతం లెక్క చేయకుండా మోకాటి మంటి లోతుల నీళ్లలో పర్యటించిన సార్కు టక్కరయ్యే కాడికి ఎట్లా వచ్చింది, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో రైలు పోతుంటే సీఎం సారు ఇట్లా కొనకు నిలబడ్డాడు చూడుండ్రి. అటు కాలేస్తే నదిలో పడతాడు, ఇటు కాలు పెడితే రైలుకు తలుగుతాడు. ఇట్లా ఎటు కదలకుండా అట్లనే నిలబడ్డాడు. మరి అట్లా రైలు వచ్చే కాడికి చంద్రాల సారు ఎందుకు పోయిండు అంటారా? అయితే వరదలు తక్కువైనాయా లేదా అని అరుచుకునేందుకు ఇట్లా రైల్వే ట్రాక్ కాడున్న బ్రిడ్జి మీదికి పోయిండు. అప్పటిదాకా రైళ్లు ఏవి రాలేవు. ఒక్కపారే ఓ రైలు వాళ్ళు నిలబడ్డ దిక్కే వచ్చిందట. సీఎం సారు ఇట్లా ధైర్యంతో నిలబడ్డాడట. అయ్యా చంద్రాల సారు, వరద బాధితుల కోసం మీరు తిండి టీకానమాని 3-4 దినాల సంధి ఒకటే తీరుగా తిరుగుకుంటా వరదలు తక్కువైనాయా లేవా అని మీరే స్వయంగా చూసుకుంటా బాధితుల దగ్గరికి పోయి వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటా తిరుగుతూనే ఉన్నారు. జర ఇసొంటి తావులకు పోయినప్పుడు పైలంగా ఉండుర్రి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలు కలిసిరట. మలి సర్కారు వచ్చినాక మొట్టమొదటిసారి గణపతుల పండుగ కాబట్టి సీఎం సారు మీరు మేము చేసే సవితి పండుగకు తప్పక హాజరు పడాలని చెప్పేందుకు పోయినరా, చందారాయమని అడిగేందుకు పోయినరా. ఇది చూద్దాం పారి. అందరూ ఇట్లా సీఎం సార్ దగ్గరికి పోయి చిరునవ్వులు చిందించుకుంటా చేతుల చేసి మర్యాదలు మంచిగానే చేసుకురు కదా. అయ్యా ముఖ్యమంత్రి సారు, గణపతి పండుగ అంటేనే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఖైరతాబాద్ గణపతి గురించి మాట్లాడుకుంటారు. ఇన్ని దినాల మీ రాజకీయ అనుభవంలో మీకు కూడా తెలియంది కాదు. మీరు ముఖ్యమంత్రి అయినాక వస్తున్న తొట్టతొలి వినాయకుని పండుగ కాబట్టి మీరు మీ ఇంటామెను ఎంటబెట్టుకొని వచ్చి గణపతి పూజలకు కూసోవాలి అని ఉత్సవ కమిటీలు అందరూ కూడా అన్నట్టే ఉన్నారు. అటెనక సిక్కి అయ్యవార్లు సీఎం సారుకు శాల్వగప్పి మెడల దండేసి అత్యంతలు చేతుల పట్టుకొని గోత్రనామాలు చదివిండ్రు. సీఎం సార్ కూడా అయ్యవార్ల ఆశీర్వాదాలు అందుకొని ఖుషి అయ్యిండు. ఇప్పుడు ఒంటిగానే ఉన్న నాకు ఇంత మంచిగా మర్యాద చేస్తే రేపు పూజకాడికి పోతే మా ఇంటామెకు నాకు మస్తుగానే మర్యాదలు చేస్తారు కావచ్చు అని మనసులో అనుకున్నట్టే ఉన్నాడు. ఇట్లా ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీలతో మస్తు సేపే మాట్లాడిండు. అయ్యా సీఎం సారు వింటున్నారా? మరి ఓ దిక్కు వరదల ఇక్కుకున్నోళ్ళట ఆగమవుతున్నారట. ఇంకా వాళ్ళ పరిస్థితి కోలుకోకుండా ఉన్నదట. సవితి పండుగ తర్వాతనన్నా ఇండ్లు కోల్పోయినోళ్లకు ఇండ్లు, వరదల కొట్టుకుపోయి పాయనాలు పోయినోళ్ళు ఉన్నారు కదా, అగో వాళ్ళ కుటుంబాలకు 25 లక్షలు ఇచ్చి పుణ్యం కట్టుకోరే సారు. మీకు ఆ గణనాథుని దీవెన ఆడితే ఎలకాలం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఎమ్మెల్యే ఆదిమూలం సారు సత్యవేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలతోని ఆ టైంలో ఎట్లుంటారో అట్లున్నట్టు గడిపిన రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాకే కైపెక్కిపోయేటట్టు కాకరేపుతున్నది. ఎమ్మెల్యే సాబే బలాత్కారం చేసిండని బాధిత మహిళ అంటున్నది. పెను కెమెరాల కూడా ఆదిమూలం గారి అసలు రూపాన్ని రికార్డు చేసిందట. ముఖానికి నిండా చున్నీ చుట్టుకున్న ఈమెనేనట బాధితురాలు అమ్మా చెప్పిగా, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇట్లా చంపేస్తా అని బ్లాక్మెయిల్ చేసుకుంటా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది అన్నట్టు మళ్ళా ఫోన్ చేసుడు పెట్టిండట. సత్యవేడి నియోజకవర్గం ప్రజల మీద కాయసు పెట్టవలసిన ఆదిమూలం గారు ఆడామే అయిన ఈమె మీదనే ఆ తీరుగా దృష్టి పెట్టి నిమిషానికి ఫోన్లు చేసి రా 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 అని ఒకటే తీరుగా రాసి రంపాన పెట్టిండట. ఎన్ని దినాలని ఊపికే పడుతుంది చెప్పుండ్రి. ఆయనతో భర్తకు అసలు ముచ్చట చెప్పిందట. ఆయన పెన్ కెమెరా ఇచ్చి రూమ్లకు పంపిండట. అట్లా ఆదిమూలం గారి అసలు గుట్టు బయటపడ్డదట. మంగళగిరి పార్టీ ఆఫీసుకు పోయి బాధితురాలు లోకేశం గారికి ఆదిమూలం గారి అసలేషన్ చెప్పిందట. ఆయనతో ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసిర్రట. అప్పట్లో బాబు గారు ఈ ఆదిమూలం గురించి ఏమన్నాడో వినుండ్రి. రాష్ట్రంలో ఆదిమూలం, కేంద్రంలో వరప్రసాద్ ఇద్దరు ఉంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి సహకారంతో ఈ సత్యవేడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సత్యవేడును అభివృద్ధి చేస్తా అని చంద్రాల సారు మాటిస్తే ఆడోళ్లతోని ఆదిమూలం గారు ఆ పనిలో ఇంత అభివృద్ధి సాధించుండు అంటే చాలా గ్రేట్ కదా. ఇక జనసేన ఎమ్మెల్యేలను గెలిపించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడోళ్లకు ఎంత రక్షణ ఉంటుందో పవనాల సారు ప్రసంగాలు ఎట్లుండెనో అది కూడా ఈనుండ్రి. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా గాని, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అప్పట్లో పవన్ కళ్యాణ్ సారు ఆడోళ్లకు అండగుంటామని అంత మంచిగా చెప్పినాక కూడా ఇట్లా ఆదిమూలం సారు ఆడామెను చెరబట్టిండంటే డిప్యూటీ సీఎం సారు అంటే బుగుల్లేకనా ఎట్లా? ఆంధ్రప్రదేశ్ ఇంటి మంత్రి వంగలపూడి అనిత మేడం గారు ఏపీలో ఎమ్మెల్యేలు ఆడోళ్ల బతుకులతోని ఇట్లా ఆడుకుంటూరట. ఇసొంటోళ్లను గట్టిగా అరుచుకోండి. రాజకీయంలో ఉన్న ఆడోళ్లకే ఇట్లా చంపుతామని బెదిరింపులు ఉంటే ఇంకా సామాన్య స్త్రీల పరిస్థితి ఏంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి ఏం కదా? మొన్నటిదాకా వరదలు వచ్చా కదా, అంతా కోలుకున్నదా లేదా అని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సారు అరుచుకున్నాడట. అన్ని ముచ్చట్లు అరుచుకుంటుంటే కూడా లోకేషన్ సారు ఎదుర్కొని పోయి మరీ చెప్పిండట. ఎట్టెట్లుంది ఏం కథ, మరి బాధితులను కలిసిరా, అన్ని ముచ్చట్లు తెలుసుకుంటారా చూద్దాం పారి. గాలి మోటార్లకు వెళ్ళి ఇట్లా దిగంగానే చదువుల మంత్రి లోకేశన్ సారు స్వాగతం పలికినట్టే ఉన్నాడు. ఇట్లా ఎదుర్కొని ఏపీల పరిస్థితి చూపెట్టేందుకు తోలుకపోతున్నట్టే ఉన్నాడు కదా. అట్లనే మొదలు పనిల పనిగా గాలి మోటార్ ఎక్కిండ్రు. మొగుల మీదకి వెళ్ళి చూసుకుంటా బుడమేరు వాగు చేసిన వరదల గురించి సారుకు గాలి మోటార్లనే వండుకుంటా అద్దంలకెళ్ళి చూపించుకుంటా ఏడేడ ఎక్కువ వరదలు వచ్చినాయి, పబ్లిక్ తిప్పలు ఎట్లా పడ్డారు, అన్ని ముచ్చట్లు కళ్ళకు గట్టినట్టు లోకేషన్ సారు శివరాజ్ సార్కు చెవులయ్యే వేసిండు. మీదికెళ్ళి చూస్తే చిన్నగానే అనిపిస్తుందా. మళ్ళా గాలి మోటార్ దింపిపిచ్చి వరదలకు పట్టుకపోయిండు. మొదలు ప్రకాశం బ్యారేజ్ కాడికి తోలుకపోయి పడవలు వరదకు కొట్టుకొని వచ్చి ఇట్లా బ్రిడ్జిని కొట్టినాయి సారు. బ్రిడ్జి గేట్ కాడ వలిగింది, పనులు చేపిస్తున్నాము. ఇప్పటికే చాలా మంది పబ్లిక్కే జీవిడిచిండ్రు. ఇంకా చాలా మంది ఇండ్లు ఆగమైనాయి. తిననీకి తిండికి లేక, కట్ట బట్టలు లేక బిల్డింగుల మీద ఆకలి అని అలమటించుకుంటూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వరదలు తక్కువ అవుతున్నాయి. వరద బాధితులకు మీ సెంట్రల్ సర్కార్ నుంచి ఏమైనా పైకం ఇప్పిస్తే మంచిగుంటుందని ఆశ సారు అని కూడా అన్నట్టే ఉన్నాడు. చూడాల మంత్రి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సార్ అయితే ఈడదాకొచ్చిండు. మరి మోడీ సార్ దగ్గర పోయి ముచ్చటంతా వివరించి ఎంత పైకం ఏపీకి పంపిస్తాడో చూడాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడిచి పెడుతుర్రట. మొన్నటిదాకా పడ్డ వానలకు సింగూరు జలాశయం కూడా నిండుకుండా లెక్క నిండుకున్నదట. నీళ్ళంటే నీళ్ళే మస్తుగా వచ్చినాయట. మరి ఆఫీసర్లు ఎన్ని గేట్లు ఎత్తిర్రు ఏం కథ అంటారా? ఏమో మరి ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో దావకాల మంత్రి దామోదర సారు చేతుల షాట పట్టుకొని షానిగా పసుపు కుంకుమ గంగలయ్యి వేసిండు. మా గండాలు గాన్ని వాపాలే తల్లి, పాడి పంటలు చల్లగుండాలే, సింగూరు ప్రాజెక్టు కిందున్న ప్రజలంతా చల్లగా బతకాలే అని మనసులో తలుచుకుంటేనే ఇట్లా గేట్ల కాడ షాట ఇడిచిపెట్టినట్టున్నాడు. మరి దామోదర రాజనరసింహ సారు అగ్రకులాలలో అణచివేతలు ఇప్పటికైనా తగ్గిపోవాలి. మా బహుజన, గిరిజన, హరిజన, సబ్బండ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలలో మంచిగా ఉండాలని కూడా మొక్కుకోవచ్చు. అయ్యా మంత్రి గారు, మీరు ఇట్లా జలాశయాలకు పూజలు చేసుడు మంచిగానే ఉన్నది. ఓ దిక్కు సర్కారు దవాఖాన్లలో సవలతులు చక్కగా లేవని పబ్లిక్ పరిశాన్ అవుతుర్రు. పేరుకు మొన్న 2 దినాలు 2 దవాఖాన్లు తిరిగితిరి. మళ్ళా ఎన్ని రోజులకు అటాంకల పోతారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కారు పార్టీ లీడర్లు అంతా కట్టకట్టుకొని హైదరాబాద్లో ఉన్న CCS పోలీస్ స్టేషన్కు పోయిర్రట. గులాబీ పార్టీ లీడర్లు గుంపుగా పోయిర్రంటే మళ్ళీ ఏమన్నా కొత్త స్కామ్ బయటపడ్డదా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ల సూత్రధారులు పాత్రధారులని ఇట్లా పోలీసులు పట్టుకపోయిర్రా? అన్ని ముచ్చలు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు, పోదాం పారి. అగో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు, RS ప్రవీణ్ కుమార్ సారు, ఇంకా మస్తు మంది లీడర్లే ఉన్నారు కదా. మరి వీళ్ళు ఇట్లా గుంపుకు గుంపు ఎందుకు పోయినరు అంటారా? CCS పోలీసులు BRS ITCL పెబ్బ కోనం దిలీప్ను అరెస్ట్ చేసిరట. ఎందుకు మా కారు పార్టీ సోషల్ మీడియా శ్రామికుడిని అరెస్ట్ చేసిరని అడిగేదందుకు పోయిరట. మరి ఎందుకు పట్టుకపోయిరంటే మలి సర్కారు మీద బుద్ధున్నట్టు పోస్టులు పెట్టుకుంటా పబ్లిక్ను ఆగం చేస్తుండని ఫిర్యాదులు అందినాయట. అందుకే కోనం దిలీప్ను అరెస్ట్ చేసిరట. అయ్యా గులాబీ నేతలారా, ఇప్పుడు శుద్ధపూసలు లెక్క ఇట్లా సోషల్ మీడియాలను అరెస్ట్ చేసిండ్రని పోలీస్ స్టేషన్కు పోయి సన్నాయి నొక్కులు నొక్కబడితిరి. కానీ మీ 10 ఏళ్ల ఏలుబడిలా ఎట్లుండే? అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా ఇట్లనే పోస్టులు పెడుతుండ్రని ఉప్పు తిప్పలు పెట్టలేదా మీరు? మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. అప్పుడు అధికారం మీదున్నది కాబట్టి మీది నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళది నడుస్తున్నట్టున్నది. ఎవలేం సుధపూసలు కాదు తీయి. ఇక కాంగ్రెస్ సర్కారు ఏలుబడి గురించి తప్పుగా పోస్టులు పెట్టుడు ఏంది, ఉన్నది ఉన్నట్టే కొందరు రాస్తున్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం మట్టి గణపతుల దుకాణం గిట్లా పెట్టిందా ఎట్లా? విజయలక్ష్మి మేడం వినాయకుల దుకాణం పెట్టినట్లు ఎట్లా అనిపించిందే? ఇంతకు ఆ అనుమానం నీకెందుకు వచ్చిందే బాలన్న అంటారా? చెప్పుడెందుకు, డైరెక్ట్ మీరే చూడండి. మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అగో చూసిర్రా, అందరికి ఇట్లా మట్టి గణపతులు పంచి పెడుతుంది. ఇట్లా GHMCలో పనిచేసేటోళ్ళందరికీ కూడా మట్టి వినాయకులను ఇస్తున్నదట. అడ్డమైన కళ్ళలతోని POPతోని తయారు చేసిన వినాయకులను వాడొద్దు, అవిటితోని అన్నిటికీ ఇబ్బంది. అందుకే మన GHMCలో పనిచేసేటోళ్ళు అందరూ కూడా మట్టి వినాయకులనే వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని నవరాత్రులు పూజించుకోవాలని ఇట్లా వంచిపెట్టిందట. అమ్మ మేయర్ గారు, అసలైన మట్టి వినాయకులనే పూజించుకోవాలని చెప్తున్నారు కదా, మరి అసొంటప్పుడు POPతోని తయారు చేసే గణపతులు తయారు చేయకుండా ఆపేయాలి కదా? సర్కారు మీదే ఉన్నది కదా. తయారు చేసేటోళ్ళు కూడా తయారు చేయకమంటే వాళ్ళు చేయరు కదా, గాయగురం చేయాలి కదా. అట్లాగిట్లా మీరు చేస్తారంటే తయారు చేసేటోళ్ళు కూడా ఉండరు కాబట్టి కొనటోళ్ళు కూడా ఉండరు. అప్పుడు ఎక్కడేం లేకపోతే సర్కారు వంచిపెట్టే మట్టి గణపతులే దిక్కు అనుకుంటా వినాయకుడిని మొక్కుకుంటా మట్టి వినాయకులు అనేది తీసుకుపోతారు. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మి అవుతుంది మేడం, బంధు పెట్టే దగ్గర బంధు పెట్టిపిస్తే తయారు చేసేటోళ్ళు కూడా ఉండరు. గా ఎగురం చెయ్యండి మేడం, ఈ తేప కాకుండా వచ్చే తేప కన్నా ఆ పని ముంగటేసుకోర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉదికు మున్నేరు వాగు ముంచెత్తి పోస్తుంటే ఖమ్మం జిల్లా ప్రజలు కష్టాలు పడుతుంటే కటిక చీకట్ల వాన నీళ్లతో జనం గోసలు పడుతుంటే అవేవి పట్టించుకోకుండా తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు మంచిగా టాకీసులకు పోయి సినిమాలు చూసుకుంటా కొందరు ఇంట్లోనే ఉండి టీవీలు చూసుకుంటా ఉండరట. పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే చేయిపాటి వాళ్ళు నిజంగా అట్లా చేసిర్రా? ఈ మాట ఎవరన్నారు అంటారా? చెప్తాపండి. అయ్యా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు, బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు బాగా అర్థమవుతాడు చెప్పుండ్రి. మాకు తెలిసిన వార్తల ప్రకారం కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది సినిమాల ఫంక్షన్లు పోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనే వార్తలు వచ్చినాయి. వార్తల ప్రకారం అంటే అసలైన జర్నలిస్టులు రాసిన వార్తలు, అసలు మీడియాల అసలు కథనాలు వార్తలు రాసేటోళ్ళు చెప్తే నమ్మితే ఏం కాదు. కానీ నిన్నీయాల పుట్టశెత్తిరోలే పుట్టుకొచ్చిన బుడ్డ యూట్యూబ్ ఛానళ్ళు అందరూ జర్నలిజం అంటే ఏందో తెలియనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్ పెట్టి వీడియోలు విడుదల చేసేటోళ్ళు చెప్తే నమ్మితేనే మంది మాటలు నమ్మి మార్మానం పోతే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు కాలిపోయింది అన్నట్టు అవుతుంది. మీరు అట్లా ఉత్తుత్త ఛానళ్ళ మాటలు నమ్మరని అనుకుంటున్నాము. అది సరే కానీ మొన్న వచ్చిన వరదల గురించి కూడా చెప్పిండు ఇనుండ్రి. ఒక దిక్కు వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకున్నాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఆ రోజు అడ్రస్ లేకుండా యాడికి పోయినరు అంటే ముందుగాల ముచ్చట వినిపిస్తే కదా. తెంపు లేకుండా కొట్టిన వానలకు కొంపలన్నీ మునిగిపోతుంటే సినిమాలు చూస్తున్నట్టు సమాచారం వచ్చిందట. ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పుడు ముంపు బాధితులను ఆదుకోక సర్కారు ఎందుకు లాపరవ చేసిందో మున్నేరు వాగు ముంచెత్తుదని ముఖ్యమంత్రి సార్కు ముందే ఎరుకుండి కూడా ఓట్లేసిన జనం సస్తే సావని తీయి అని సప్పుడు చేయక ఊకున్నాడా ఎట్లా? కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హుషారు కాలేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలన్నా అర్థమైతలేదు. అయినా జగదీశ్వర్ రెడ్డి సారు ఇప్పుడు జనం గురించి మాట్లాడుతున్నారు. మరి తమరి BRS ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చి ప్రాణ నష్టము ఆస్తి నష్టం బాగానే జరిగే కదా. అప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి సారు హెచ్చరికలు విని ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాడో ప్రజలకు మాయరికే. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ లెక్కనే మాట్లాడినరు. ఎవ్వరు ఏలుబడిలో ఉన్న వరదలు మాత్రం ఆగుతలేవు, జరగవలసిన నష్టం జరిగిపోతూనే ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఫోన్ను మలి సర్కారు ట్యాప్ చేసిందట. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉండగా ఒక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి సార్ ఫోన్నే ట్యాపింగ్ చేసుడు ఏంది? ఇంతగా ముచ్చట ఎట్లా తెలిసింది? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అయ్యిందా? నిజాలు తెలుసుకుందాం పారి మనం కూడా. పాడి గారు ఇక చెప్పుండ్రి. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ ఒక్క ఫోనే ట్యాప్ అయిందా? ఇక చాలా మంది చేస్తుర్రా? ఆ ముచ్చట కూడా మొత్తం చెప్పుండ్రి. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే కారు పార్టీ కాందాన్ని మొత్తం ట్యాపింగ్ చేస్తుర్రు అంటావు. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం సారు? మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా ఫోన్ ట్యాపింగ్లు చేపించిండ్రని ఇప్పటికీ లొల్లి నడుస్తున్నది. ఇప్పుడు మలి సర్కారు కూడా చేస్తుందని మళ్ళా అనబడితిరి. ఎవల మాటలు నమ్మాలను, ఎవల మాటలు నమ్మొద్దో తెలియని పరిస్థితి దాపురించింది. అయినా వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు పొద్దుబోవుడుతోనే నెలలు గడిచిపోతున్నాయి. ఇక ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకుంటారయ్యా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టులో పుల్లు బాటలు ఫుల్లుగా దొరికినాయట. అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయ. వాళ్ళ ముక్కలకే వాసన తలగకుండా తీసుకుపోదాం అనుకుంటే ఊకుంటారా? పసిగట్టి మరీ అబ్గారీ పోలీసులు పట్టుకురట. ఎన్ని దొరికినాయి, ఏం కథ, ఇంతకు అది ఎక్కడి సరుకో ఏం కథనో చూద్దాం పరి. వరేవా అస్సలు ప్లాన్ చేసిరు కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 415 పుల్లు బాటలను ఇట్లా గాలి మోటార్ల వేసుకొని హైదరాబాద్కు పట్టుకొచ్చిరట. ఎయిర్పోర్ట్ల దిగినోళ్ళ బ్యాగులను, సంచులను, సందూకాలను చెకింగ్ చేసినట్టే ఈ మందు బాటలు కొంచబోతున్న బ్యాగులు కూడా చెకింగ్ చేసే వరకల్లా ఏమున్నది నాయన, 100 కొద్ది పుల్లు బాటలు చూసి అగమయ్యిరట. మరి ఇనిగానం బాటలు ఏడికెళ్ళి తెస్తుర్రు అంటే ఓ 12 మంది కలిసి గోవాకు పోయిర్రట. ఇట్లా మందు బాటలను మెల్లగా పట్టుకొచ్చిరట. గోవాల మందు అగ్గువాకు దొరుకుతుంది. సప్పుడు కాకుండా పోయి సైలెంట్గా తెలంగాణకు తెచ్చి గోవా మందు అని అమ్ముతామని కమాలు కట్టి కాయిస్గా తెచ్చినట్టున్నారు. ఇట్లా అడ్డం పొడుగు నిలుపు దొరికిర్రు. దొరికిన వాళ్ళందరినీ అరెస్టు చేసి సర్కారు వారి లాంఛనాలతో చక్కగా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రట. ఓడిబియ్యం పోసి కొత్త బట్టలు కూడా పెడతారు కావచ్చు. అటు సావుకు ఇటు బతుకుకు సగంల జిక్కి ఒడ్డుకు పడ్డ శాపపిల్ల లెక్క పానం పోలేక బతకలేక ఒక ఆయన గిలగిల కొట్టుకుంటుంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు సిపిఆర్ చేసి పానం నిలబెట్టిరట. ఇంతకు సావంచు దాకా ఆయన ఎందుకు పోయిండు, పోలీసులకు ఎట్లా తెలిసి ఎట్లా కాపాడినరో ఏం కథనో ముచ్చట మొత్తం మరుచుకుందాం పారి. ఇక చూసిన అరువులా ఈడ మంచం మీద వండుకున్న ఆయనకు ఏమనిపించిందో ఏమో గాని మొత్తానికి మనిషిగా భూమి మీద బతుకుతున్నందుకు మాత్రము ఆయన మనసు సెంచరీ వెళ్ళిందట. ఉరి పెట్టుకొని బలిమీటికి జీవి తీసుకొని ఈ పాడు సమాజంలో ఉండ టిక్కెట్ లేకుండానే ఉచితంగా ప్రయాణం చేసి స్వర్గానికో నరకానికో పోతా అనుకొని ఆయనతో ఉరి పెట్టుకున్నాడట. చచ్చిపోతుండన ముచ్చట ఎవరు పోలీసులకు చెప్పిర్రో గాని సికింద్రాబాద్ పోలీసులు సీదా సంఘటన జాగాలకు చేరుకుర్రట. ఎటమటంగా ఉన్న మనిషిని ఎట్లన్నా చేసి బతికిద్దామని ఇట్లా సిపిఆర్ చేసిరట. శానసేపు ఛాతిని అట్లా ఒత్తుతుండే వరకల్లా ఆయనతో ముక్కలకెళ్ళి గాలి తీసుకున్నాడట. గుండె కొట్టుకున్నదట. వరేవా చూసిన అరులా పోలీసులు ఎంత మంచి పని చేసిర్రు. చచ్చిపోతాడనుకున్న మనిషి రక్షక బడల పుణ్యాన తిరిగి పానం పోసుకుండాని ఈ వీడియో చూసిన వాళ్ళు తారీఫు చేస్తుర్రు. మరి ఎప్పుడైందో గానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ వీడియో పొట్టు తిరుగుతుంది. ఆపదల ఉన్న వాళ్ళను ఆదుకునేందుకు సిపిఆర్ ట్రీట్మెంట్ అక్కెరకు వస్తుందని తెచ్చిన. మీకు కూడా మంచిగా అనిపిస్తే షేర్లు చేసి పానాలు నిలబెట్టేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.